హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. మన సబ్స్క్రైబర్స్ కోరిక మీద ఆదివారం మదర్స్ డే రోజు కొన్ని శారీస్ పైన మనం డిస్కౌంట్ అనేది పెడుతున్నామండి. మీకు అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో వస్తాయి. రెగ్యులర్గా మన ఛానల్లో వచ్చే ప్రైసే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా తక్కువకి, అది కూడా ఎప్పటిలాగానే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో నేను ఇవ్వబోతున్నాను. ఆదివారం రోజు మీరు టైం ఫ్రీగా పెట్టుకోండి. నాకు వీలుని బట్టి వీడియోస్ అనేవి 2 3 నేను చేయగలిగినన్ని వీడియోస్ చేస్తాను. బట్ ఆ ప్రైస్ మాత్రం ఓన్లీ ఆదివారమే అప్లై అవుతుందండి, మదర్స్ డే రోజు. అందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు. నా శుభాకాంక్షల్ని మీకు ఇలా ఈ ఆఫర్ ఇవ్వటం ద్వారా తెలియజేస్తున్నాను. ఆదివారం మిస్ అవ్వకుండా వీడియోని, మీరు అనుకున్న ఫ్యాబ్రిక్, మీకు నచ్చిన ఫ్యాబ్రిక్, మీకు నచ్చిన చీర దొరికితే మాత్రం రెడీ టు పే ఉండి ఇమీడియట్గా బుక్ చేసుకోండి. నేను అసలు ముందు ఆలోచన చేయలేదండి. చేసుంటే నేను అన్ని వీడియోస్ క్లియర్గా వీడియో చేసి షూట్ చేసి పెట్టుకునేదాన్ని. కానీ శుక్రవారం ఈవినింగ్ ఒక సబ్స్క్రైబరు కమెంట్ పెట్టారు, ఇట్లా ఏమైనా ఆఫర్స్ ఉంటాయా అండి అని. శనివారం పొద్దున్న చూసేటప్పటికి వాట్సాప్లో పెట్టారు ఒక 7-8 మెంబర్సు, ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా అండి అని. ఎదురు చూడొచ్చా మేము అని. ఇంకా నేను కూడా డిసైడ్ అయ్యాను, ఇంతమంది ఎదురు చూస్తున్నప్పుడు మనం కూడా మంచి ఆఫర్ అనేది ఇవ్వాలి అని. మ్యాక్సిమం ఒక జరీ కోట తప్ప మ్యాక్సిమం శారీస్ మీద ఈ ఆఫర్ అనేది నేను ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఒకవేళ నేను ఆఫర్ పెట్టిన దానిలో మీకు ఏదైనా నచ్చితే మాత్రం ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి. ఎక్స్ట్రా ఫొటోస్, వీడియో కాల్స్ మాత్రం కుదరదండి. మీకు వీడియోలో చూపించిన చీర నచ్చితే యాజ్ ఇట్ ఈజ్ బుక్ చేసుకోవచ్చు. ఉంటానండి, థ్యాంక్ యూ. బేబీ పింక్ కలర్ అండి. బోర్డర్ వచ్చేసి శారీ అంతా ఉంటుందండి. ఈ బుటాలు అనేవి పళ్ళులో ఫుల్ లెంత్లో ఉంటాయి, కుచ్చిళ్ళ దగ్గర నీ లెంత్ వరకు వస్తాయి. బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. స్కిన్ కలర్ అండి, సేమ్ ప్యాటర్న్లో స్కిన్ కలర్. బ్లూ కలర్ అండి, ఫిరోజా బ్లూలో సెల్ఫ్ కలర్తోనే ఎంబ్రాయిడరీ వచ్చింది. అలాగే క్రీమ్ కలరు, డార్క్ బ్లూ కూడా ఉంది. ఈ బుటీస్ బోర్డర్ కూడా శారీ అంతా వస్తాయి. కుచ్చిళ్ళలో వచ్చేసి బుటీస్ నీ లెంత్ వరకు ఉంటాయండి. బోర్డర్ మాత్రం శారీ అంతా కంటిన్యూ అవుతుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. లైలాక్ పింక్ అండి, సేమ్ ప్యాటర్న్లో లైలాక్ పింక్ వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. ఇక్కడ క్రీపర్స్ బుటాలు ఫుల్ లెంగ్త్లో ఉంటాయండి, కుచ్చిళ్ళ దగ్గర గ్యాప్తో వస్తాయి. ఎల్లో అండి, శనగపిండి ఎల్లోలో బ్రైట్ షేడ్ అనమాట. చాలా బాగుంది, ఎల్లో విత్ పింక్ గ్రీన్. పళ్ళులోనేమో బోర్డర్ కానీ బుటాలు కానీ ఫుల్ లెంగ్త్లో ఉంటాయండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. లోపల కుచ్చిళ్ళలో వచ్చేసి గ్యాప్తో వస్తాయి. స్కిన్ కలర్ అండి, సేమ్ ప్యాటర్న్లోనే స్కిన్ కలర్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, కుచ్చిళ్ళలో గ్యాప్తో వస్తాయి. పళ్ళులో ఫుల్ లెంగ్త్లో బుటీలు అంటే క్రీపర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ సేమ్ అండి. ఆరెంజ్ కలర్ అండి, పళ్ళులో ఫుల్ లెంగ్త్లో బుటీస్ ఉంటాయి, అలాగే క్రీపర్ కూడా ఫుల్గా ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. కుచ్చిళ్ళలో వచ్చేసి బోర్డరు బుటీస్ కూడా గ్యాప్లో వస్తాయి. శారీకి బోత్ సైడ్స్ ఒక వేలడంతా సిల్వర్ జరీ బోర్డర్ ఉంటుంది. గ్రే కలర్ అండి, పింక్ అండ్ పింక్ అంటే లైట్ పింక్, డార్క్ పింక్, అలాగే లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, ఈ కాంబినేషన్లో ఇట్లా బుటాలు వచ్చాయండి. పళ్ళులో వచ్చేసి ఫుల్ లెంగ్త్లో ఉంటాయి, క్రీపర్ కూడా ఫుల్గా ఉంటుంది. ఒక వేలడంతా సిల్వర్ జరీ బోర్డర్ రెండు వైపులా, ఒక 1 ఇంచ్ వరకునేమో పళ్ళులో. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. కుచ్చిళ్ళలో వచ్చేటప్పటికి బంచెస్ అనేవి గ్యాప్తో వస్తాయండి. ఒక సింగిల్ లైన్ ఏమో బుటీలు ఉంటాయి, మోకాళ్ళ వరకు వస్తుంది ఇంచుమించుగా. కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉందండి. డార్క్ ఫిరోజా బ్లూ అండి, కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. బ్లూ పైన బ్లూతోను, గ్రీన్తోను, మెజంతా పింక్, ఈ 3 కలర్స్ చాలా బాగా సెట్ అయ్యాయి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. కుచ్చేళ్ళలో వచ్చేసి 3 లైన్స్ బుటీస్ వస్తాయి. ఇది కూడా బంచెస్ స్టైల్ అండి, అక్కడక్కడ ఇలా క్రాస్ స్టిచ్ బంచెస్, పైనేమో చిన్న బుటాలు వచ్చాయి. ఎడ్జ్లో వచ్చేసి ఒక చిన్న వేలడంతా సిల్వర్ జరీ బోర్డరు. పళ్ళులో కూడా ఒక 1 ఇంచ్ సిల్వర్ జరీ లైను. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే కుచ్చిళ్ళలో వచ్చేసి ఆ చిన్న బుటీలు ఒక 3 లైన్స్ వస్తాయండి.
గ్రే కలర్ అండి. గ్రే కలర్ పైన గ్రీన్ అండ్ బ్లూ షేడ్స్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. సేమ్ ముందు చూసిన ప్యాటర్నే. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. పైన అంతా ఫుల్ లెంగ్త్లో ఫ్లోరల్ బుటీ, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, అలాగే ఫ్రిల్స్లో వచ్చేసి గ్యాప్తో బంచెస్ వస్తాయి, ఒక లైన్ బుటీస్ వస్తాయండి. గ్రే విత్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. పిస్తా గ్రీన్ కలర్ అండి. పింక్ అండ్ గ్రీన్ డ్యూయల్ షేడ్ కాంబినేషన్లో అదిరిపోయింది చీర అయితే. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. పేస్టల్ కలర్స్ మీద కదండి, చాలా బాగా సెట్ అయ్యాయి. ఫస్ట్ చూపించినట్టున్నాయి ఈ డిజైన్లో చీర. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్, అక్కడక్కడ బంచెస్ ఉంటాయండి, నీ లెంగ్త్ వరకు బుటీస్ ఉంటాయి. పళ్ళులో మాత్రం ఫుల్ లెంగ్త్లో ఉంటాయండి. సేమ్ డిజైన్ ఫిరోజా బ్లూలో అండి. చక్కగా పింక్ ఫ్లవర్స్ బుటీస్ వచ్చాయి పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్త్లో. అలాగే కంటిన్యూగా క్రీపర్ వచ్చింది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి. కట్ చెంగులోనేమో కుచ్చెళ్ళలోనేమో అక్కడక్కడ బంచెస్, ఒక లైన్ బుటీస్ వస్తాయి. ఈ శారీస్ అన్నిటికీ కూడా మీరు ఈ బ్లౌజులు అనేవి అలా వదిలేసి చక్కగా కాటన్, జైపూర్ కాటన్ ప్రింటెడ్ బ్లౌజులు కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. అలా తీసుకుని కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. పీచ్ కలర్ అండి. సేమ్ ప్యాటర్న్లో పీచ్ కలర్. ఈ కలర్ కూడా చాలా బాగుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్, శారీ లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. సీ గ్రీన్ కలర్లో ఇది ఇంతకు ముందు వచ్చిన ప్యాటర్న్ అండి. పైన అంతా పళ్ళులో ఫుల్ లెంగ్త్ బుటీలు ఉంటాయండి. అట్లాగే ఈ బోర్డర్ అనేది కూడా పళ్ళులో షోల్డర్ పళ్ళు వరకు కంటిన్యూగా ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కుచ్చిళ్ళలో వచ్చేటప్పటికి గ్యాప్తో బంచెస్ వస్తాయి, ఒక లైన్ బుటీస్ వస్తాయండి. సేమ్ బేబీ పింక్ ప్యాటర్న్లోనే స్కిన్ కలర్ అండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇవేమో పళ్ళులో ఫుల్ లెంగ్త్ బుటీస్ ఉంటాయి. బోర్డర్ వచ్చేసి ఇట్లా కంటిన్యూగా ఉంటుంది. ఒక 1 ఇంచ్ కూడా కాదు, ఒక వేలడంతా సిల్వర్ జరీ బోర్డరు. అలాగే మీకు కుచ్చిళ్ళలో వచ్చేటప్పటికి ఈ కొమ్మలు అనేవి ఆల్టర్నేట్గా ఉంటాయి. బుటాలేమో నీ లెంగ్త్ వరకు ఉంటాయండి. బేబీ పింక్ కలర్ అండి. పైన అంతానేమో సింగిల్ ఫ్లవర్స్ వచ్చాయి 2 ఆకులతో. ఈ బుటాలన్నీ కూడా ఫుల్ లెంగ్త్లో ఉన్నాయండి పళ్ళులో. ఇక్కడ వచ్చేసి ఒక సిల్వర్ జరీ లైన్, ఎడ్జ్లో కూడా ఒక వేలడంతా సిల్వర్ జరీ బోర్డరు. పళ్ళులో కింది వైపు వచ్చేటప్పటికి ఇట్లా బిగ్ బోర్డర్ వచ్చిందండి ఎంబ్రాయిడరీతో. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ లోపలికి వచ్చేటప్పటికి ఈ బంచెస్ అనేవి కంటిన్యూగా కాకుండా కొంచెం గ్యాప్తో వచ్చాయి. అలాగే ఒక లైను ఈ బుటాలు కూడా ఉన్నాయండి. అంటే ఇంచుమించుగా మీకు నీ లెంగ్త్ వరకు కవర్ అయిపోతుంది. పీచ్ కలర్ అండి. పీచ్ కలర్ పైన పళ్ళులో ఇట్లా అక్కడక్కడ బుటాలు వచ్చాయి 3 ఫ్లవర్స్తో. కింద వచ్చేసి చూడండి క్రీపర్, ఇలా రివర్స్ క్రీపర్ వచ్చింది ఆకులతో. అట్లాగే పళ్ళులో ఇంకా సెపరేట్ సిల్వర్ జరీ కానీ బోర్డర్లో కానీ ఎక్కడా లేదు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతా కూడా ఈ బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. కొంచెం నీ లెంగ్త్ వరకు ఈ బుటీస్ అనేవి వస్తాయి. సీ గ్రీన్ కలర్ అండి. ఇది వచ్చేసి బంచెస్ స్టైల్లో ఉంది. ఇక్కడ పళ్ళులో అంతా కూడా పెద్ద పెద్ద బంచెస్ లాగా క్రాస్ స్టిచ్ అండి, మ్యాటి కుట్ట అంటారు కదా, దాంతో ఇలా 2 లైన్స్ వచ్చాయి. పైన ఏమో చిన్న చిన్న బుటాలు వచ్చాయి. పైన ఒక 1 ఇంచ్ సిల్వర్ జరీ బోర్డర్, కింద వచ్చేసి దాదాపు 5 to 6 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ లైన్స్తో బోర్డర్ ఉంది. ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ స్ట్రైప్ లాగా ఇచ్చారు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. శారీ అంతానేమో ఈ విధంగా కుచ్చిళ్ళలో బుటాలు వస్తాయండి. సిల్వర్ జరీ బోర్డర్ పైన ఈ క్రాస్ స్టిచ్తో బుటాలు వస్తాయి. కలర్ వచ్చేసి సీ గ్రీన్ కలర్. మంచి స్కై బ్లూ కలర్ అండి. ఈ స్కై బ్లూ కలర్ పైన ఎల్లోతో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. కింది వైపు స్కాలప్ స్టైల్ బోర్డరు, పళ్ళులో అలాగే వస్తుంది. పైన వైపు కూడా కనిపించేంత మేర ఉంటుంది. ఈ బుటాలు అనేవి షోల్డర్ పళ్ళులో ఫుల్ లెంగ్త్ వరకు ఉంటాయండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేసి నీ లెంగ్త్ వరకు బుటీస్ వస్తాయండి. ఇది కలర్ పేరు చెప్పడానికి రావట్లేదండి. లెమన్ గ్రీన్లోనే ఇంకొక షేడు. ఇది కూడా అన్నిట్లాగానే చాలా బాగుంది. ఇదిగోండి కింది వైపు అంతా ఈ బార్డర్ ఇలా వస్తుంది. అట్లాగే ఫుల్ లెంగ్త్ షోల్డర్ పళ్ళులో బుటీస్ ఉన్నాయండి. పైన వైపు కనిపించేంత మేర బార్డర్ వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. బ్లౌజ్ చూపించినాను.
రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. అలాగే కుచ్చిళ్ళలో వచ్చేసి నీ లెంత్ వరకు బుటీస్ ఉంటాయండి. బేబీ పింక్ కలర్ అండి. ఇలా పళ్ళులో వచ్చేసి షోల్డర్ పళ్ళు వరకు ఫుల్ లెంగ్త్ బుటీస్ ఉంటాయండి. కింది వైపు బోర్డర్ ఆల్మోస్ట్ ఉంటుంది. ఇది పళ్ళు, పైన వైపు బోర్డర్ కూడా కనిపించేంత మేర వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. అలాగే కుచ్చిళ్ళ దగ్గర వచ్చేసి నీ లెంత్ వరకు బుటీస్ ఉంటాయండి. అరిటాకు పచ్చ అండి. ఇంతకుముందు లేత అరిటాకు పచ్చ ఒక 2 చూపించినట్టున్నాను. ఇది నార్మల్గా అరిటాకు పచ్చ. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. స్కాలప్ స్టైల్ బోర్డర్ పైన కింద పళ్ళులోనూ వచ్చింది. ఈ బుటీస్ అనేవి షోల్డర్ పళ్ళు వరకు ఫుల్ లెంగ్త్లో ఉంటాయండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. కుచ్చిళ్ళ దగ్గరేమో నీ లెంత్ వరకు బుటీస్ ఉన్నాయి. సూపర్ అంటే సూపర్, అసలు ప్రతి చీర చాలా బాగుంది. లెమన్ ఎల్లో కలర్ అండి. కంటిన్యూగా ఈ వీడియో చేసేటప్పటికి బ్యాటరీ డౌన్, ఎగ్జాస్ట్ అయిపోయాను. చూడండి కింది వైపు అంతా ఈ బోర్డరు, పైన వైపు వచ్చేసి పళ్ళులో ఇలా ఉంటుంది. ఇదిగోండి కనిపించేంత మేర పైన వైపు ఉంటుంది. ఇది ఫుల్ లెంగ్త్లో షోల్డర్ పళ్ళుకి బుటీస్ ఉంటాయండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేసి నీ లెంగ్త్ వరకు బుటీస్ ఉంటాయండి. అసలు నేను చూపించిన అన్ని డిజైన్లు కూడా చాలా బాగున్నాయండి. నిజంగా ఎక్కువ కోటా శారీస్ కట్టే వాళ్ళకి, కోటా శారీస్ ఇష్టపడే వాళ్ళకి చాలా ఈజీగా 3 చీరలు సెలెక్ట్ చేసుకోవచ్చు, అంత బాగున్నాయి. ఇది కూడా మస్టర్డ్, డార్క్ మస్టర్డ్ అండి. జాగరీ కలర్ దగ్గరగా ఉంటుంది. అలాగే కింది వైపు స్కాలప్ స్టైల్ క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీతో ఫ్లవర్ బోర్డర్ వచ్చింది. ఇది పళ్ళు. ఇదిగోండి పైన వైపు బోర్డరు. ఇక్కడ ఈ బుటాలు అనేవి ఫుల్ లెంగ్త్లో ఉంటాయండి షోల్డర్ పళ్ళు వరకు. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేసి నీ లెంగ్త్ వరకు ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. పింక్ కలర్ అండి. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. షోల్డర్ పళ్ళులో ఫుల్ లెంగ్త్లో ఈ బుటాలు ఉంటాయి. అట్లాగే స్కాలప్ స్టైల్లో కింది వైపు బోర్డరు పళ్ళులో ఇలా వచ్చింది. పైన కూడా సేమ్ బోర్డర్ కనిపించేంత వరకు వస్తుందండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేసి నీ లెంగ్త్ వరకు ఈ బుటాస్ అనేవి వస్తాయండి. పీచ్ కలర్ అండి. ఇది బోర్డర్ ఎలా వచ్చిందంటే క్రాస్ స్టిచ్ ఫ్లవర్స్ స్కాలప్ స్టైల్లో వచ్చిందండి. కానీ శారీని స్కాలప్గా కట్ చేయలేదు, కానీ డిజైన్ మాత్రం స్కాలప్ లాగా ఉంటుంది. పళ్ళులో అలాగే ఉంటుందండి, పైన వైపు కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ శారీ మధ్యలో పెద్ద పెద్ద బుటాలు ఎంబ్రాయిడరీ ఫ్లవర్ ఇచ్చారనమాట. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. అలాగే కుచ్చిళ్ళలో నీ లెంగ్త్ వరకు ఈ బుటాలు అనేవి ఉంటాయండి. మంచి బేబీ పింక్ అండి. బేబీ పింక్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఇదిగోండి కింది వైపు ఈ బోర్డరు పళ్ళులో వచ్చేసి ఇలా ఉంటుంది. పైన వైపు కూడా కనిపించేంత మేర బోర్డర్ వస్తుందండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. కుచ్చిళ్ళలో వచ్చేసి నీ లెంగ్త్ వరకు ఈ బుటీస్ అనేవి వస్తాయండి. షోల్డర్ పళ్ళులో ఫుల్ లెంగ్త్ ఉంటాయి కాబట్టి చీర మీకు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. పీచ్ కలర్ అండి, ఎగ్జాక్ట్ పీచ్ కలరు. ఇక్కడ షోల్డర్ పళ్ళులో వచ్చేసి ఫుల్ లెంగ్త్లో బుటీస్ ఉంటాయండి. కింది వైపు ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా ఈ బోర్డర్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ పళ్ళు, పైన వైపు వచ్చేసి కనిపించేంత మేర ఈ బోర్డర్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే కుచ్చిళ్ళలో వచ్చేసి నీ లెంగ్త్ వరకు ఈ బుటీస్ అనేవి వస్తాయండి. లేత అరిటాకు పచ్చ అండి. పైన కింద కూడా ఈ బోర్డర్స్ పైన కనిపించేంత మేర కింది వైపు ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ వరకు. అట్లాగే ఇది పళ్ళు, షోల్డర్ పళ్ళులో ఫుల్ లెంగ్త్లో ఈ బుటీస్ అనేవి వస్తాయండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఈ బుటీస్ నీ లెంగ్త్ వరకు వస్తాయండి. మంచి లెమన్ ఎల్లో అండి, ఎగ్జాక్ట్ లెమన్ ఎల్లో కలరు, బాగా పండిన నిమ్మపండు రంగు. ఇది కింది వైపు బోర్డరు. అట్లాగే ఇది పళ్ళు, పైన వైపు బోర్డర్ కనిపించేంత మేర ఉంటుందండి. షోల్డర్ పళ్ళు వరకు ఫుల్ లెంగ్త్లో ఈ బుటీస్ వస్తాయి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. కుచ్చిళ్ళలో వచ్చేసి నీ లెంగ్త్ వరకు ఈ బుటీస్ అనేవి ఉంటాయండి.
మస్టర్డ్ కలర్ అండి. అలాగే ఇదంతా కూడా కింద ఒక 6 ఇంచెస్ వరకు ఎంబ్రాయిడరీ, మెషిన్ ఎంబ్రాయిడరీ బోర్డరు. ఇది పళ్ళులో. అలాగే పైన వైపు ఏమో కనిపించేంత మేర ఇక్కడ వచ్చేసి ఈ బూటీస్ షోల్డర్ పళ్ళు వరకు ఫుల్ లెంగ్త్లో ఉంటాయండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా అంటే కుచ్చిళ్ళు అలా అంతా కూడా ఇలా నీ లెంగ్త్ వరకు ఈ బుటీస్ అనేవి వస్తాయండి. ఈ బోర్డర్ మాత్రం మొత్తం కంటిన్యూ అవుతుంది. పింక్ కలర్ అండి. ఇది బీట్రూట్ పింక్ కాకుండా ఒకలాంటి షేడ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి దాదాపుగా ఒక 6 ఇంచెస్ పైన ఇట్లా ఎంబ్రాయిడరీ బోర్డర్ వచ్చిందండి. కింది వైపు అంతా ఫుల్ లెంగ్త్ ఉంటుంది, ఫుల్ శారీ అంతా కూడా ఉంటుంది. ఇది పళ్ళులో. అట్లాగే పైన వైపు కూడా కనిపించేంత మేర ఉంటుంది. షోల్డర్ పళ్ళు వరకు ఈ బుటీస్ చూసారా, ఇట్లా ఒక ఆకులాగా ఉన్నాయి, ఒక మొగ్గలాగా, మొగ్గకి 2 ఆకులు వచ్చినట్టుగా చాలా బాగుంది ఈ బుటీ కూడా. ఇది క్రీమ్ కలర్ థ్రెడ్తో వచ్చింది. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్లా నీ లెంగ్త్ వరకు ఈ బుటీస్ అనేవి వస్తాయండి. బోర్డర్ ఎలాగో కంటిన్యూ అవుతుంది కాబట్టి శారీ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది కూడా జాగరీ కలర్ కిందకే వస్తుందండి. పైన అంతా కూడా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వచ్చింది. కింది వైపు ఇట్లా క్రాస్ స్టిచ్ ఫ్లవర్స్తో కూడిన బోర్డర్ అండి, బిగ్ బోర్డరు. దీనికి సెపరేట్ పళ్ళు లేదు కదా, చక్కగా రన్నింగ్ బ్లౌజు. మీరు ఈ బ్లౌజ్ వదిలేసేయండి, బోర్డర్ కుచ్చిళ్ళు వస్తాయి. అలాగే శారీ లోపల బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది, ఇదిగోండి ఇట్లా ఉంటుంది. లైమ్ గ్రీన్ కలర్ అండి. కింది వైపు పళ్ళులో ఇట్లా ఈ బోర్డర్ వస్తుంది. పైన అంతానేమో ఇలా క్రీమ్ కలర్ థ్రెడ్తో ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. అలాగే శారీలో అంతా కూడా కుచ్చిళ్ళ దగ్గర అలా ఇట్లాంటి బంచెస్ వస్తాయండి. చాలా వెరైటీగా ఉంది. ఈ కలర్ కూడా చాలా బాగుంది. మంచి స్కై బ్లూ కలర్ అండి. ఇందులో కూడా చక్కగా పైన అంతానేమో వైట్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ. ఇది నాకు తెలిసి కొంచెం షోల్డర్ పళ్ళులాగా వస్తుందండి ఈ ఎంబ్రాయిడరీ అనేది ఈ సెట్లో. కింది వైపు ఏమో ఈ బోర్డర్ ఇచ్చారు. అలాగే శారీ అంతా కూడా బోర్డర్ నీ లెంగ్త్ వరకు ఇట్లా కింద ఒక 2 టైప్స్ ఆఫ్ బంచెస్తో చూడండి ప్యాటర్న్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది. ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయిందండి. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్. బీట్రూట్ పింక్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు పార్ట్. ఈ శారీస్కి ఇట్లా సెపరేట్గా పళ్ళులో కూడా బోర్డర్ అట్లా లేదండి. ఓన్లీ పళ్ళులోను ఫ్రంట్లోను వచ్చేలాగా కింది వైపు బోర్డర్ మాత్రమే ఇచ్చారు. తర్వాత పైన అంతా కూడా ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. తర్వాత శారీలో వచ్చేసి ఇదిగోండి ఇలా 2 టైప్స్ ఆఫ్ బంచెస్ ఒక బోర్డర్ స్టైల్లో నీ లెంగ్త్ వరకు ఇచ్చారండి. వెరైటీగా ఉంది కదా, ఇలా ఇవ్వడం కూడా బాగుంది. మంచి ఎల్లో కలర్ అండి. ఈ శారీ అయితే ప్యాటర్న్ మారిపోయింది. కింది వైపు అంతా కూడా పెద్ద బోర్డరు, ఇట్లా మల్టీ కలర్ థ్రెడ్ వ్యూ క్రాస్ స్టిచ్ ఎంబ్రాయిడరీతో వచ్చాయండి బోర్డర్ ఫ్లవర్స్ అనేవి. తర్వాత శారీ అంతా కూడా పైన మీకు వైట్ కొంచెం క్రీమ్ కలర్ షేడ్లో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఈ శారీకి కూడా మీరు చక్కగా వైట్ బ్లౌజ్ వేసుకోవచ్చు. చాలా బాగుందండి ఎంబ్రాయిడరీ. అట్లాగే ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ లోపలంతా ఈ విధంగా ఉంటుందండి. ఇట్లా కలర్ ఎంబ్రాయిడరీలో వచ్చిన ఒక బంచ్, అట్లాగే వైట్ ఎంబ్రాయిడరీతో కొన్ని బంచెస్. చాలా డిఫరెంట్గా ఉంది, భలే వెరైటీగా ఉంది బోర్డరు. చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా. బేబీ పింక్ కలర్ అండి. బేబీ పింక్ కలర్లో కూడా ఇలాగే చక్క క్రీపర్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చాయి. చికెన్ కర్రీ స్టైల్ బోర్డరు. కింది వైపు ఫుల్గా ఇట్లా పళ్ళులో, పైన ఏమో కనిపించేంత మేర వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ అయితే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. అలానే కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటప్పటికి నీ లెంగ్త్ వరకు ఈ క్రీపర్స్ వస్తాయండి. బీట్రూట్ పింక్ అండి. ఇది కూడా పళ్ళులో ఉన్నంత మేర ఆల్ ఓవర్ క్రీపర్స్. అలాగే పైన కింద పళ్ళులోనూ కూడా చికెన్ కర్రీ స్టైల్ బోర్డర్ అండి. కింది వైపు ఫుల్గా వస్తుంది, పైన ఏమో కనిపించేంత మేర ఉంటుంది. ఈ శారీస్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ కాబట్టి ట్రాన్స్పరెన్సీ అనేది
నార్మల్ కాటన్ కోటా శారీస్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ ట్రాన్స్పరెంట్గానే ఉంటుందండి. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. అలాగే శారీ లోపల కుచ్చెళ్ళ దగ్గర వచ్చేసి నీ లెంగ్త్ వరకు ఈ క్రీపర్స్ ఉంటాయండి. సపోటా పీచ్ కలర్ అండి. ఈ శారీకి వచ్చేసి చికెన్ కారీ స్టైల్ ఎంబ్రాయిడరీ బార్డర్తో పాటుగా శారీలోనేమో ఆల్ ఓవర్ స్టైల్ క్రీపర్స్ ఉన్నాయండి. ఇదిగోండి మధ్యలో అంతా ఇలా ఉంది. ఇక్కడ క్రీమ్ కలర్ థ్రెడ్తో చికెన్ కారీ స్టైల్ ఎంబ్రాయిడరీ బోర్డర్ కింది వైపు, పైనేమో కనిపించేంత మేర పళ్ళులో కూడా వచ్చింది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇదిగోండి, ఇక్కడ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే ఈ క్రీపర్స్ అనేవి కుచ్చెళ్ళలో నీ లెంగ్త్ వరకు వస్తాయండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ కూడా. ఎందుకంటే మనం కట్టుకున్నప్పుడు కొంతమేర ఏమో పైన వైపు కుచ్చెళ్ళలోకి వెళ్ళిపోతుంది కదండి, కిందేమో చక్కగా ఒక 4-5 ఇంచెస్ చికెన్ కారీ స్టైల్ బోర్డర్ పైన ఈ ఎంబ్రాయిడరీ క్రీపర్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. డార్క్ పీచ్ కలర్ అండి. కొంచెం ఆరెంజ్లో ఒక డిఫరెంట్ షేడ్ లాగా ఉంటుంది. ఈ షేడ్ పైన కూడా పింక్ కలర్ ఫ్లోరల్ మ్యాచింగ్ చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బుటీస్. ఇదంతానేమో మెషిన్ ఎంబ్రాయిడరీ బోర్డర్ ఆల్మోస్ట్ కింది వైపు అంతా వస్తుందండి. ఇక్కడ పళ్ళు, పైన వైపు కూడా కనిపించేంత మేర ఉంటుంది. శారీలో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే కుచ్చెళ్ళలో వచ్చేటప్పటికి ఈ బుటీస్ అనేవి నీ లెంగ్త్ వరకు వస్తాయండి. మంచి ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్కి ఇట్లా పీచ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఫ్లవర్స్ చాలా బాగా సూట్ అయ్యాయి. అసలు ప్రతి చీరగా అలాగే ఉన్నాయండి. చాలా చక్కగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే. మధ్యలో అంతా ఇలా 2 రకాల బుటీలు, కింది వైపు ఏమో ఇట్లా బోర్డర్ ఆల్మోస్ట్ కంప్లీట్గా ఉంటుంది. ఇది పళ్ళు, పైన వైపు కూడా కనిపించేంత మేర వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. బుటాస్ వచ్చేసి కుచ్చెళ్ళలో నీ లెంగ్త్ వరకు ఉంటాయండి. ఇది వచ్చేసి కలరు కొంచెం జాగరీ కలర్ లాగా ఉంటుందండి. డార్క్ మస్టర్డ్ జాగరీ కలర్ దగ్గరగా ఉంటుంది. ఇదంతా కూడా 2 టైప్స్ ఆఫ్ బుటీస్ ఉన్నాయి. పళ్ళులో ఫుల్ లెంగ్త్లో వస్తాయండి. ఇదంతా బోర్డరు కింది వైపు, అలాగే ఇది పళ్ళు, పైన వైపు కూడా కనిపించేంత మేర ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే చీర అంతా కూడా బుటాలు అంటే కట్టు చెంగు నుంచి ఫ్రిల్స్ వరకు ఇలా వస్తాయండి. నీ లెంగ్త్ వరకు వస్తాయి. పింక్ కలర్ అండి. సెల్ఫ్ కలర్లో ఎంబ్రాయిడరీ వచ్చి ఫ్లవర్స్ భలే ఉందండి అసలు. ఇదంతానేమో క్రీమ్ కలర్తో ఇట్లా 2 రకాల బుటీలు. ఈ బోర్డరు శారీలో కింది వైపు ఆల్మోస్ట్ ఉంటుందండి. ఇక్కడ పళ్ళు, అలాగే పైన వైపు కూడా సేమ్ బోర్డర్ కనిపించినంత మేర వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు కనిపించట్లేదు ఇక్కడ. బేబీ పింక్ బ్లౌజ్ వస్తుంది. అలాగే బుటీస్ వచ్చేసి కుచ్చెళ్ళలో కనిపించే నీ లెంగ్త్ వరకు వస్తాయి. బీట్రూట్ పింక్ అండి. సేమ్ డిజైనే వస్తుంది ఈ శారీకి కూడా. ఇట్లా 2 టైప్స్ ఆఫ్ బుటీస్ పళ్ళులో ఫుల్ లెంగ్త్లో ఉంటాయండి. కింది వైపు బోర్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ శారీ అంతా వస్తుంది. పళ్ళులో ఇలా ఉంటుందండి. ఇదిగోండి పైన వైపు కూడా కనిపించేంత మేర ఈ బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. అలాగే ఫ్రిల్స్లో వచ్చేటప్పటికి ఇట్లా నీ లెంగ్త్ వరకు బుటీస్ ఉంటాయండి. ఎలాగో కింద బోర్డర్ ఉంటుంది కాబట్టి గ్రాండ్ లుక్కే ఉంటుంది. లేత అరిటాకు పచ్చండి. చాలా చాలా బాగుంది కలర్ అయితే. ఇట్లా ఫ్లోరల్ బుటీ అండ్ మన బొట్టు బిళ్ళ సైజు బుటీ 2 రకాలుగాను కూడా చీరంతా వచ్చాయండి. అలాగే ఇక్కడ బోర్డర్ వచ్చేసి మెషిన్ ఎంబ్రాయిడరీతో దాదాపు 6-7 ఇంచెస్ విడ్త్లో ఉందండి. శారీ కింది వైపు అంతా ఆల్మోస్ట్ వస్తుంది. పళ్ళులో ఇలా ఉందండి. పైన వైపు కూడా సేమ్ బోర్డర్ కనిపించేంత మేర ఉంటుంది. అలాగే ఇదిగోండి శారీ లోపల వైపు కుచ్చెళ్ళ దగ్గర ఇట్లా నీ లెంగ్త్ వరకు వస్తుంది. బ్లౌజ్ చూపించమ్మా. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. చాలా బాగుందండి కలర్ కాంబినేషను. ఈ లేత అరిటాకు పచ్చకి ఈ పీచ్ కలరు, పింక్ కలరు కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. ఎల్లో కలర్ అండి. శాండల్ ఎల్లో ఇది. ఈ శారీ కూడా ఇలాగే 3 ఫ్లవర్స్ బుటీస్ వచ్చాయి. క్రాస్ స్టిచ్ ఫ్లవర్స్తో కూడిన ఎంబ్రాయిడరీ బోర్డరు కింది వైపు ఆల్మోస్ట్ ఉంటుంది.
పళ్ళులో ఇలా ఉంటుందండి. సేమ్ ప్యాటర్న్లోనే కొంచెం చిన్న సైజులో పైన బోర్డర్ వస్తుంది. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. కుచ్చెళ్ళలో వచ్చి ఈ బుటీస్ అనేవి నీ లెంగ్త్ వరకు వస్తాయండి. చూసారు కదా. నెక్స్ట్ శారీ చూద్దాం. అరిటాకు పచ్చ అండి. లేత అరిటాకు పచ్చ అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది, చెప్పలేనంత. చూడండి, ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ పార్సీ వర్క్. ఇట్లా కింద వైపు ఫుల్ లెంగ్త్లో ఉంటుంది ఆల్మోస్ట్. అట్లాగే పళ్ళు పైన కనిపించేంత మేర ఈ బుటీస్ వచ్చేసి ఫుల్గా ఉంటాయండి. ఇట్లా పళ్ళులో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ చీరలన్నిటికీ ఇప్పుడు ఈ సెట్ మొత్తానికి మాత్రం ఇలా ఈ కలర్ బ్లౌజ్, ఎంబ్రాయిడరీ కలర్ బ్లౌజ్ వేసుకుంటే అత్యద్భుతంగా ఉంటుందండి. ఈ బుటాలు నీ లెంగ్త్ వరకు వస్తాయండి కుచ్చిళ్ళలో. చాలా చాలా బాగుంది. ఇది కలరు మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లోకి పార్సీ వర్క్ మెషిన్ ఎంబ్రాయిడరీతో ఇలా కింది వైపు ఆల్మోస్ట్ ఫుల్, పైన వైపు కనిపించేంత మేర పళ్ళులో ఇలా ఉంటుంది. అట్లాగే పళ్ళులో ఈ బుటాలు ఫుల్ లెంగ్త్లో ఉంటాయండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కుచ్చెళ్ళలో వచ్చేటప్పటికి బుటాలు నీ లెంగ్త్ వరకు వస్తాయండి. కలర్ కాంబినేషన్ అయితే అసలు ఒక్కదాన్ని మించి ఒకటి ఎంత అందంగా ఉన్నాయోనండి. చాలా చాలా బాగున్నాయి. ఇది సపోటా పీచ్ అండి. పళ్ళులో ఇలా ఫుల్ లెంగ్త్లో బుటాలు ఉంటాయి. ఈ మెషిన్ ఎంబ్రాయిడరీ పార్సీ వర్క్ ఏమో కింది వైపు ఆల్మోస్ట్ కంప్లీట్గా ఉంటుంది. ఇది పళ్ళు, పైన వైపు ఏమో కనిపించేంత మేర వస్తుందండి. ఇదిగోండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. అలాగే కుచ్చిళ్ళలో వచ్చేటప్పటికి బుటాలు నీ లెంగ్త్ వరకు వస్తాయండి. పైన కనిపించేంత మేర అంటే మనం తీసుకునే పళ్ళుని బట్టి, మన హైట్ని బట్టి ఉంటుందండి. ఇది పింక్ అండి. బీట్రూట్ పింక్ కిందకే వస్తుంది. ఒకలాంటి షేడు, బ్రైట్గా లేకుండా చాలా ప్లెజెంట్గా సటిల్గా ఉంది. ప్యాటర్న్ అంతా కూడానండి సేమే. ఇట్లా పార్సీ వర్క్ మెషిన్ ఎంబ్రాయిడరీతో పళ్ళు దగ్గర ఈ బుటాలు మొత్తం ఫుల్ లెంగ్త్లో వస్తాయండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి. అట్లాగే శారీ లోపలేమో మోకాళ్ళ వరకు బుటాలు ఉంటాయండి. కింది బోర్డరు ఆల్మోస్ట్ శారీ అంతా కూడా ఉంటుంది. పైన ఏమో కనిపించేంత మేర ఉంటుందండి. మంచి ఎల్లో షేడ్ అండి. ఎంత బాగుందో చూడండి. ఎల్లో పైన క్రీమ్ కలరు ఆరీ వర్క్కి రెప్లికా లాగా మెషిన్ ఎంబ్రాయిడరీ అండి. పార్సీ వర్క్, ఆరీ వర్క్ అన్నీ ఒకటేలే. ఇలా ఈ వర్క్ని అలా పిలుస్తారండి. కానీ అసలు చేతితో చేస్తే చీర ఇమాజిన్ చేసుకోలేమండి. 70-80 వేలు ఉంటుంది. ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ. ఇదిగోండి ఇట్లా పైన వైపు ఏమో కనిపించేంత మేర, కింద వైపు కూడా దాదాపుగా చివరి వరకు ఉంటుంది. మధ్యలో అంతా ఇట్లా బొట్టు సైజులో బుటాలండి శారీకి. ఇది పళ్ళు కదా. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. ఇక్కడ తీసుకోండి. ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మీరు క్రీమ్ కలర్ బ్లౌజ్ వేసుకోండి అండి, చాలా బాగుంటుంది చీర. ఇలా కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు కండి హాఫ్ లెంగ్త్ వరకు బుటాలు ఉంటాయి. పళ్ళు దగ్గర ఏమో ఫుల్ లెంగ్త్లో బుటాలు ఉంటాయి. డార్క్ మెంతి కలర్ అండి. ఈ బోర్డర్ వచ్చేసి పైన వైపు కనిపించేంత మేర ఉంటుంది. పళ్ళులోను కింది బోర్డర్లోను కంప్లీట్గా ఉంటుంది. అలాగే ఈ బుటీస్ వచ్చి పళ్ళు అండ్ ఫ్రంట్ పార్ట్లో ఫుల్ లెంగ్త్లో వస్తాయండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి. కుచ్చిళ్ళలో అయితే ఇక్కడ నీ లెంగ్త్ వరకు మనకి బుటీస్ ఉంటాయి. కింద ఎలాగో బోర్డర్ ఉంటుంది. ఈ కలర్ కూడా చాలా చాలా బాగుందండి. భలే ఉంది. కొంచెం బెల్లం కలర్కి దగ్గరగా ఉంటుంది. ఇంచుమించుగా అదే కలర్ అని చెప్పొచ్చు. మెంతి ఎల్లోలో డార్క్ అనమాట, డార్క్ మస్టర్డ్ అట్లా. చాలా బాగుంది ఈ కలర్ కూడా. రెగ్యులర్ షేడ్ కాదండి, అందుకే నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అసలు. మంచి స్కై బ్లూ కలర్ అండి. ఈ పార్సెల్ నాకు మీకు మంచి కాటన్ కోటా శారీస్ ఈ సమ్మర్కి ఇవ్వాలని చెప్పి చాలా చీరలు కొన్నాను. కానీ డిమాండ్ వల్ల పార్సెల్స్ పబ్లిక్ హాలిడేస్ రావడం అన్నిటి వల్ల లేట్ అయిపోయాయి. ఈ పార్సెల్ అయితే నాకు 15 days పట్టిందండి రాజస్థాన్ నుంచి రావడానికి. ఇదిగోండి మంచి స్కై బ్లూ కలరు. పళ్ళులోను ఫ్రంట్ పార్ట్లోను ఫుల్ లెంగ్త్లో ఈ బుటీస్ ఉంటాయి. అలాగే పళ్ళులోను కింది వైపు కంప్లీట్గా బోర్డర్ వస్తుంది. పైన వైపు కనిపించేంత మేర ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి.
నన్ను అడిగితే అసలు బ్లౌజ్ డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేసేయండి, వేరే బ్లౌజ్ వేసుకోండి. ఈవెన్ ఈ శారీకి అయితే వైట్ బ్లౌజ్ వేసుకున్న చికెన్ కర్రీది చాలా బాగుంటుంది. బుటీస్ కుచ్చిళ్ళు నీ లెంత్ వరకు వస్తాయండి. ఇది పళ్ళు పాటలో అయితే ఫుల్ లెంత్లో ఉంటాయి. చాలా బాగుంది, ఈ కలర్ కూడా చాలా చక్కగా ఉంది. స్కిన్ కలర్ అండి. స్కిన్ కలర్ పైన ఈ వైట్ బుటాలు పళ్ళులోను ఫ్రంట్ పార్ట్లోను ఫుల్ లెంత్ వస్తాయండి. కుచ్చెళ్ళలో వచ్చేసి నీ లెంత్ వరకు వస్తాయి. ఈ బోర్డర్ ఏమో పళ్ళులోను కింది వైపు కంప్లీట్గా ఉంటుంది, పైన వైపు అయితే కనిపించేంత మేర వస్తుంది. భలే క్లాసీ కాంబినేషన్ అండి. ఇది రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. ఇదిగోండి లోపల వచ్చేసి బుటాలు ఈ హైట్ వరకు వస్తాయి. చాలా ప్లెజెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ. ఈ శారీ వచ్చేసి మెంతి గ్రీన్ అండి. చక్కగా ప్లెజెంట్ కలర్ పైన మధ్యలో అంతా ఇట్లా వైట్ థ్రెడ్తో డైమండ్ షేప్లో బుటీ అండి. అంటే ఇలా బాక్స్ లాగా ఇచ్చి మధ్యలో చుక్కల్లాగా ఇచ్చారు. ఈ బుటీస్ శారీ అంతా వస్తాయి. ఇదేమో పళ్ళులో బోర్డరు, కింది వైపు కూడా బోర్డర్ అలాగే ఉంటుందండి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఇక్కడ శారీ స్టార్టింగ్ నుంచి కూడా బోర్డర్ ఉంటుందండి. అట్లాగే పళ్ళు దగ్గర వచ్చేసి ఫుల్ లెంత్లో ఈ ఎంబ్రాయిడరీ బుటీస్ వస్తాయి. లోపల కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి నీ లెంత్ వరకు వస్తాయండి. ఇలా ఉంటుంది. మనం కట్టుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఫుల్ బుటీస్ వచ్చినట్టే అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వరకు ఫుల్ లెంత్లో ఉంటాయి కాబట్టి గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ. లైట్ ప్యారెట్ గ్రీన్ అండి. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. కలర్ అయితే ఇది ప్యారెట్ గ్రీను. ఇక్కడ పళ్ళు కింద బోర్డర్లో కూడా అట్లా ఫుల్ లెంగ్త్లో వర్క్ వస్తుంది. ముందు చీరకి ఇది చూపించలేదు కదా, పైన ఇంచుమించుగా కనిపించేంత మేర వస్తుందండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. మీరు ఏదైనా కూడా ప్రింటెడ్ బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్లో తీసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్లౌజ్ అలా శారీలో వదిలేయచ్చు. కుచ్చెళ్ళ దగ్గర అయితే కనిపించేంత నీ లెంత్ వరకు వస్తుందండి ఈ బుటీస్. ఫ్రంట్ పార్ట్లోను పళ్ళులోను ఫుల్ లెంత్లో బుటీస్ ఉంటాయి. శారీ కలర్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్. బ్యూటిఫుల్ ఎల్లో షేడ్ అండి. ఎల్లో పైన క్రీమ్ కలర్ బుటాలు పళ్ళులోను ఫ్రంట్ పార్ట్లోను ఫుల్ లెంత్లో ఉంటాయండి. కుచ్చెళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి నీ లెంత్ వరకు ఉంటాయి. అలాగే ఈ బోర్డరు పళ్ళులోను కింది వైపు కంప్లీట్గా ఉంటుంది, పైన వైపు వచ్చేసి కనిపించేంత మేర ఉంటుంది. ఇది హ్యాండ్లూమ్ కాటన్ కోటా కాబట్టి రెగ్యులర్ కాటన్ కోటాస్ అంత ట్రాన్స్పరెన్సీ ఉండదండి. ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది కానీ బట్ రెగ్యులర్ కాటన్ కోటాస్ అంత ట్రాన్స్పరెంట్గా ఉండదు. కోటాస్ ఎప్పుడైనా కరెక్ట్ మ్యాచింగ్ పెట్టికోట్ వేయాల్సిందేనండి. ఇదిగోండి ఇట్లా నీ లెంత్ వరకు ఉంటాయి. బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. వీటన్నిటికీ కూడా మీరు మంచి మంచి బ్లౌజులు పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంది శారీ. పీచ్ కలర్ అండి. సపోటా పండు మంచిగా తయారయ్యి పండినప్పుడు లోపల ఒకలాంటి పీచ్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్ అండి. చాలా బాగుంది. ఇట్లా ఈ వైట్ బుటాలు అయితే ఫ్రంట్ పార్ట్లోను పళ్ళులోను ఫుల్ లెంగ్త్లో వస్తాయి. బోర్డరు పళ్ళులోను కింది వైపు కంప్లీట్గా ఉంటుందండి. పైన బోర్డర్ అయితే కనిపించేంత మేర ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. తర్వాత శారీలో ఈ బుటాలు వచ్చేసి నీ లెంత్ వరకు ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ కలర్ చూసారా ఎంత బాగుందో. గ్రే కలర్ అండి. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బోర్డరు, అలాగే బంచెస్ స్టైల్లో హ్యాండ్ పెయింట్ డిజైను, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. స్కిన్ కలర్ అండి. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది, బంచెస్ స్టైల్లో హ్యాండ్ పెయింట్ వస్తుంది, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. నిండు రత్నావళి బ్లూ అండి. బంచెస్ స్టైల్లోనే హ్యాండ్ పెయింట్ వచ్చింది. అలాగే రాయల్ బ్లూ హ్యాండ్ పెయింట్ బోర్డర్తో పాటు ఎడ్జ్లో సిల్వర్ జరీ బోర్డర్ కూడా ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. బేబీ పింక్ కలర్ అండి. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బోర్డర్తో పాటుగా ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది.
శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. స్కిన్ కలర్ అండి. హ్యాండ్ పెయింట్ వచ్చేసి కలర్ మళ్ళీ చెప్పాము. స్కిన్ కలర్ అండి. డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ స్టైల్లో వచ్చింది. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బోర్డరు, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. లెమన్ ఎల్లో కలర్ అండి. ఇది ఆల్ ఓవర్ స్టైల్లో డిజైన్ ఉంది. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బోర్డరు, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. పీచ్ కలర్ అండి. ఆల్ ఓవర్ స్టైల్లో వచ్చింది. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బోర్డర్ ఉంటుందండి, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. పీచ్ కలర్ అండి. అలాగే డార్క్ అంటే పీచ్ మిక్స్ రెడ్ లాంటి షేడ్తో హ్యాండ్ పెయింట్. శారీ కలర్లోనేమో ఒక బోర్డరు, అలా 2 రకాల బోర్డర్లు బోత్ సైడ్స్ వచ్చాయండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ అయితే నేను తీయొద్దనే చెప్తానండి. ఈ శారీస్కి బ్లౌజ్ కుట్టించడం వేస్ట్. చక్కగా మన దగ్గర ఉన్న ఏదైనా ప్రింటెడ్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వేసుకొని కట్టేస్తే అయిపోతుంది. లైట్ పిస్తా గ్రీన్ అండి. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది. ఇది పళ్ళు, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. నియాన్ గ్రీన్ కలర్కి డార్క్ ప్యారెట్ గ్రీన్ హ్యాండ్ పెయింట్ బోర్డరు, అలాగే శారీ కలర్ బోర్డర్ కూడా వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. శారీ అంతా హ్యాండ్ పెయింట్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ అండి. ఇది ఆల్ ఓవర్ స్టైల్లో ఉంది హ్యాండ్ పెయింట్. ప్యారెట్ గ్రీన్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డరు, ఎడ్జ్లో శారీ కలర్ బోర్డర్ అండి. అలాగే పళ్ళులో ఒక ప్యానెల్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. స్కై బ్లూ కలర్ అండి. హ్యాండ్ పెయింట్ డిజైన్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బోర్డరు, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుందండి. మంచి పింక్ షేడ్ అండి. మెజంతా పింక్ హ్యాండ్ పెయింట్ బోర్డర్తో పాటుగా బోత్ సైడ్స్ సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది. హ్యాండ్ పెయింట్ డిజైన్ వచ్చేసి బంచెస్ స్టైల్లోనే ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. కలర్ అండి. ఇది కూడా బంచెస్ లాగానే వచ్చింది బొకే స్టైల్లో. అలాగే బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బోర్డరు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. నియాన్ గ్రీన్ కలర్ అండి. డార్క్ గ్రీన్తో హ్యాండ్ పెయింట్ బోర్డరు, బోత్ సైడ్స్ సిల్వర్ జరీ బోర్డర్ కూడా వస్తుంది. శారీ అంతా కూడా బంచెస్ స్టైల్లోనే హ్యాండ్ పెయింట్ ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. స్కిన్ కలర్ అండి. ఇది ఆల్ ఓవర్ స్టైల్లో వచ్చింది. బ్రౌన్ కలర్తో హ్యాండ్ పెయింట్ బోర్డరు, అలాగే ఎడ్జ్లో శారీ కలర్ బోర్డరు. ఇదేమో పళ్ళు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. లైట్ ఆరెంజ్ కలర్ అండి. ఇది బంచెస్ స్టైల్లో వస్తుంది. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బోర్డర్ ఉంటుందండి. జస్ట్ పళ్ళులో ఒక చిన్న ప్యానల్. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. సీ గ్రీన్ కలర్ అండి. సీ గ్రీన్కి బంచెస్ స్టైల్లో ఇట్లా బొకే స్టైల్లో హ్యాండ్ పెయింట్ వచ్చింది. బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బార్డర్ వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. అలాగే శారీ అంతా ఈ విధంగా వస్తుందండి. సీ గ్రీన్ కలర్ అండి. డార్క్ సీ గ్రీన్ పెయింట్ బోర్డర్తో పాటుగా సిల్వర్ జరీ బోర్డర్ కూడా బోత్ సైడ్స్ వస్తుందండి. ఇది పళ్ళు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళు కూడా సెపరేట్గా ఏముండదండి, జస్ట్ ఫుల్ లెంగ్త్లో డిజైన్ వస్తుంది అంతే.
ఈ శారీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. లోపల వైపు ఈ విధంగా ఉంటుందండి. బేబీ పింక్ కలర్ అండి. ఇది కూడా అంతే బంచెస్ స్టైల్లో వచ్చింది. పళ్ళులోను శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. బేబీ పింక్ బార్డర్తో పాటు మెజంతా పింక్ పెయింటింగ్ బార్డర్ కూడా వచ్చింది. అలాగే ఇది పళ్ళు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. స్కిన్ కలర్ అండి. స్కిన్ కలర్కి హ్యాండ్ పెయింట్ డిజైన్, అలాగే బోర్డర్స్ వచ్చేసి రస్టీ బ్రౌన్ హ్యాండ్ పెయింట్ బోర్డరు, అలాగే శారీ కలర్ బోర్డర్ కూడా వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీస్కి సెపరేట్ పళ్ళు ఏమీ ఉండదు కదా. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. లెమన్ ఎల్లో కలర్ అండి. బంచెస్ స్టైల్ హ్యాండ్ పెయింటే వచ్చింది దీనికి కూడా. శారీకి బోర్డర్స్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ బోర్డర్స్ బోత్ సైడ్స్ వచ్చాయండి. ఇది పళ్ళు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ముళ్ళగోరింత ఎల్లో కలర్ అండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించేవన్నీ హ్యాండ్ పెయింటే కదా. ఇది కూడా అలాగే. ఇక్కడ వచ్చేసి ఎల్లో బోర్డర్ హ్యాండ్ పెయింట్ బోర్డరు, ఎడ్జ్లో సిల్వర్ జరీ బోర్డరు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతానేమో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. స్కిన్ కలర్ అండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా ఒక 2 ఇంచెస్ వరకు సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి. మీరు చూస్తున్నది పళ్ళు కదా. శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. పీచ్ కలర్ అండి. పీచ్ కలర్ పైన హ్యాండ్ పెయింట్ ఫ్లవర్స్, అలాగే పళ్ళు చూస్తున్నారు. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. రెడ్ కలరు హ్యాండ్ పెయింట్ బోర్డరు, ఎడ్జ్లో వచ్చేసి సిల్వర్ జరీ బోర్డర్ అండి. పళ్ళులో ఒక చిన్న సిల్వర్ జరీ లైను, ఎడ్జ్లో రెడ్ కలర్ వచ్చింది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి. శారీ అంతా కూడా మీకు ఇదే విధంగా ఉంటుంది. మంచి బేబీ పింక్ కలర్ అండి. బేబీ పింక్ కలర్ పైన హ్యాండ్ పెయింట్. ఇది పళ్ళు. పళ్ళు సెపరేట్గా లేకుండా ఎడ్జ్లో జస్ట్ ఇట్లా మెజంతా పింక్ కలర్ ఇచ్చారండి. ఈ శారీకి మెజంతా పింక్ బోర్డర్ అండ్ పింక్ బోర్డరు వచ్చింది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే ఉంటుందండి ఈ శారీస్ అన్నిటికీ కూడా. ఇవి చాలా లో బడ్జెట్ శారీస్ కాబట్టి మళ్ళీ బ్లౌజ్ తీసి లైనింగ్ వేసి కుట్టించుకునే కన్నా మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉంటే పెయిరప్ చేసి వాడేసుకోండి. చక్కగా ఈ ఎండల్లో హాయిగా కట్టేసుకోవచ్చు. ఇదిగోండి శారీ లోపలంతా ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఇందాకట్లాగానే కొంచెం పింక్ క్రీమ్ కల్నేతలాగా ఉందండి. రస్ట్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డరు, సిల్వర్ జరీ బోర్డరు బోత్ సైడ్స్ వస్తాయి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, బంచెస్ స్టైల్ హ్యాండ్ పెయింట్. మీకు ఎలా కావాలన్నా ఉన్నాయండి. ఆల్ ఓవర్ కావాలన్నా ఉన్నాయి, క్రీపర్ స్టైల్ కావాలన్నా ఉన్నాయి, బంచెస్ కావాలన్నా ఉన్నాయి. అన్ని రకాల డిజైన్స్, అన్ని కలర్స్ ఉన్నాయి. అలాగే మల్టిపుల్ పీసెస్ కూడా ఉన్నాయి. చక్కగా నచ్చింది పర్చేస్ చేయండి. ఎనీ 2 శారీస్ 2000, ఎనీ 3 శారీస్ 2500 విత్ ఫ్రీ షిప్పింగ్. బ్లూ కలర్ అండి. సిల్వర్ జరీ బార్డర్తో పాటుగా హ్యాండ్ పెయింట్ బార్డర్ కూడా ఉంది. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. ఇదేమో ఆల్ ఓవర్ స్టైల్లో హ్యాండ్ పెయింట్ వచ్చింది. లోపల వైపు ఈ విధంగా ఉంటుంది. బీట్రూట్ పింక్ కలర్ అండి. ఇది కూడా బంచెస్ స్టైల్లోనే డిజైన్ ఉంది. సిల్వర్ జరీ బోర్డర్, అలాగే మెరూన్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డరు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్ అండి. ఈ శారీకి కూడా సిల్వర్ జరీ బోర్డర్ లేదు, బ్లాక్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డర్ వచ్చిందండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీ డిజైన్ కూడా బంచెస్ స్టైల్లోనే వచ్చింది. ఇది ఒకలాంటి బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి. నియాన్ ఆరెంజ్ అని చెప్పొచ్చు. ఇది కూడా బంచెస్ స్టైల్లోనే సిల్వర్ జరీ బోర్డర్ లేకుండా వచ్చిందండి. రస్ట్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డర్ ఉంది. కలర్ కరెక్ట్గా ఉందా? కొంచెం లైట్ ఎల్లో లాగా శనగపిండి కలర్లా ఉంది వీడియోలో. ఇది బ్రైట్ నియాన్ ఆరెంజ్ అండి. బ్రైట్ నియాన్ ఆరెంజ్ కలరు. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది.
స్కిన్ కలర్ అండి, లైట్ స్కిన్ కలర్ పైన రోజెస్ ప్రింట్. నేను అన్నాను కదా ఈ వీడియోలో 3 వచ్చినట్టున్నాయి కలర్స్ అని చెప్పి. చాలా బాగుందండి, ప్రింట్ అయితే అదిరిపోయింది అసలు. మొత్తం గులాబీల తోటలో ఉన్నట్టుగా మొత్తం అంతా గులాబీలే, భలే ఉంది. అలాగే శారీ కలర్ బ్లౌజ్ పైన చిన్న చిన్న గులాబీలు వచ్చిందండి ప్రింట్, భలే ఉంది అసలు. ఇదిగోండి ఎంత బాగుందో కదా. బ్లూ కలరు భలే ఉందండి, కొంచెం పౌడర్ బ్లూ ఇంచుమించుగా ఆ షేడ్లో ఉంది. చాలా కొత్తగా అనిపిస్తుంది, భలే ఉంది. ఇది పళ్ళులో నెమళ్ళ బోటు అట్లా కొలంలో ఉన్నట్టుగా అనమాట. ప్రింటెడ్ బోర్డర్ అండ్ జరీ బోర్డర్ వచ్చింది. శారీ కలర్ బ్లౌజే చిన్న ఫ్లోరల్ ప్రింట్తో వచ్చిందండి. ఇదిగోండి శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది శారీ కలర్ అసలు. సీ గ్రీన్ కలర్ పైన రోజెస్ ప్రింట్ అండి. ఈ వీడియోలో ఇవి 3 కలర్స్ వచ్చినట్టున్నాయి. శారీ అంతా సేమ్ డిజైన్ ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే చిన్న గులాబీలు ప్రింట్. ఇదిగోండి శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. బ్లూ కలర్ అండి, నిండు రత్నావళి బ్లూలో డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి. అక్కడక్కడ బంచెస్తో ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్. పళ్ళులో వచ్చేసి ఈ అమ్మాయిలు చూసారా ఫేస్లు ఎంత బాగున్నాయో, చాలా అందంగా ఉంది కదా. బ్లౌజ్ చూద్దాం. చాలా లైట్ వెయిట్ అండి, ప్యూర్ కాటన్ కోట, చాలా చాలా హాయిగా ఉంటుంది. అదిగోండి బ్లౌజు. బోర్డర్ కూడా ఇట్లా మల్టీ కలరు లైన్స్ లాగా ఒక 2 ఇంచెస్ ఇచ్చి దానిపైనే గోల్డ్ జరీ బోర్డర్ ఇచ్చారండి. శారీ అంతా కూడా ఇదిగోండి ఇదే విధంగా ఉంటుంది. గ్రేప్ జ్యూస్ కలర్ అండి, శారీ కలర్ వచ్చేసి గ్రేప్ జ్యూస్ కలర్లో కొంచెం షేడెడ్. ఇదేమో పళ్ళులో ఫిగర్స్ వచ్చాయండి, అలాగే స్వాన్స్ కూడా. బ్లౌజ్ ఏమో శారీ కలర్లోనే చిన్న ప్రింట్తో వస్తుందండి. శారీ అంతానేమో ఇలా షేడెడ్ ప్రింట్ ఉంటుంది. ఇదిగోండి ఎంత బాగుందో కదా. ఇది ఒరిజినల్ కలర్ పింక్, గ్రేప్ జ్యూస్ కలరు, అందులోనే డార్క్ కలర్ ఇంచుమించుగా డార్క్ వైన్ కలర్ లాగా అనమాట. ఇది ఇక్కడ బ్లౌజ్ ఓవర్లాప్ అయింది కాబట్టి మీకు డార్క్ కలర్ కనిపిస్తుంది. ఒరిజినల్ కలర్ ఇది. ఈ శారీ ఏమో ఎల్లోనండి, లైట్ ఎల్లో. దానిపైన అంతా కూడా అసలు శారీ కలర్ని డామినేట్ చేసేస్తూ పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్స్ శారీలో ఎలా వచ్చాయో అదే ఫ్లవర్స్ పళ్ళులో కొంచెం పెద్ద సైజు, అసలు తెలీదు, డిఫరెన్స్ తెలియదండి, అట్లా వచ్చాయి. ఎల్లో కలర్ బ్లౌజ్ పైన ఇదిగోండి మీకు ఏదైతే బ్లౌజ్ కనపడుతుందో అది ఒరిజినల్ శారీ కలరు. బ్లౌజ్ పైన రోజ్ ప్రింట్ వచ్చింది. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఈ శారీస్ ఆఫర్లో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే అండి, అయిపోయాయి. అంటే ఎక్కువే తెప్పించాను కానీ బల్క్ ఆర్డర్ రావడం వల్ల వెళ్ళిపోయాయి చాలా శారీస్. ఇదే లాస్ట్ వీడియో ఇందులో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏదైనా వీడియో వచ్చినా వీటిలోనే లెఫ్ట్ ఓవర్స్, లేకపోతే సేమ్ డిజైన్లో 2-3 పీసులు అట్లా ఉంటాయి కదండి, అవి ఏమన్నా ఉంటే అలా. చాలా తక్కువ చీరలు ఉన్నాయి, మొత్తం మీద అన్నీ కలిపి 30 శారీస్ కూడా లేవు. ఇదే లాస్ట్ వీడియో దీంట్లో, అందుకనే వీటి మీద ఆఫర్ పెట్టడానికి వీలు కాదు. కలర్ అండి, ఆరెంజ్ కలర్లో ఫిగర్స్ వచ్చిన పళ్ళు, అలాగే ప్రింటెడ్ బోర్డర్ అంటే ప్లెయిన్ బోర్డర్ పైన గోల్డ్ జరీతో కూడా వచ్చింది. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, శారీ కలర్లోనే కొంచెం లైట్ కలర్లో బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి శారీ అంతా కూడా ఆరెంజ్, పపాయా ఆరెంజ్ వస్తుంది. ఇలా డిజిటల్ ప్రింట్ అంతా కూడా చక్కగా ఒక మోటివ్స్ స్టైల్లో వచ్చింది. స్కిన్ బ్రౌన్లో డార్క్ అండి, బిస్కెట్ కలర్ దగ్గరగా ఉంటుంది. ఇదంతా కూడా పీకాక్స్ అండి, సెల్ఫ్ ప్రింట్ లాగా ఒక ప్రింట్ వచ్చింది. దానిపైన డిజిటల్ ప్రింట్, కాంట్రాస్ట్ ప్రింట్ వచ్చేసి పీకాక్స్ అన్నమాట. ఎంత బాగుందో చూడండి. ఈ శారీకి కూడా సెపరేట్ పళ్ళు ఏముండదు, డార్క్ కాకి బ్రౌన్ చిన్న బోర్డర్, అందులోనే జరీ బోర్డర్ వచ్చింది గోల్డ్ జరీతో ఒక 1 ఇంచ్ వరకు. ఇదిగోండి బ్లౌజ్, ఇదే ప్రింట్ శారీలో వచ్చిన ప్రింటే ఇంకొంచెం చిన్న సైజులో పీకాక్స్ లేకుండా వచ్చిందనమాట. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుందండి. ఇదిగోండి ఈ పిస్తా గ్రీన్ శారీ కూడా ఇట్లా పళ్ళులో ఫిగర్స్ వచ్చాయి.
ఫస్ట్ శారీ మనం చూసాం కదండి ఈ వీడియోలో, అదే డిజైన్ అనమాట. బ్లౌజ్ చూపించిన స్మాల్ ప్రింట్తో బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుంది. మెరూన్ కలర్ అండి, డార్క్ మెరూన్ కలర్ పైన మల్టీ కలర్ డిజిటల్ ప్రింట్, ఆర్నమెంటల్ బనానా ట్రీస్ లాగా అట్లా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా ఎడ్జ్లో వచ్చేసి డార్క్ బ్రౌన్ అంటే ఇంచుమించు బ్లాక్ లాగా బార్డర్ ఉంది. గోల్డ్ జరీ బార్డర్ కూడా ఒక 1 ఇంచ్ వస్తుంది. ఇది బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా ఇదే ప్రింట్ ఉంటుంది. గచ్చకాయ గ్రీన్ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి. మీరు చూస్తున్నదేమో పళ్ళులో వచ్చేసి కాపర్ సల్ఫేట్ బ్లూ పైన ఒక లేడీని చక్కగా డ్రా చేసిన ఫిగర్ అండి. కాకపోతే ఇది డిజిటల్ ప్రింట్, కానీ చేత్తో గీసినంత అందంగా ఆమె కలువ పూలు కోస్తున్నట్టుగా ఎంత బాగుందో చూడండి. శారీ అంతానేమో ఇదిగోండి ఇలా వస్తుంది. నేను టర్న్ చేసి చూపిస్తా బ్లౌజ్ చూసాక. అదిగోండి బ్లౌజ్ కూడా కలువ పూలే. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. శారీ అంతా షేడెడ్ లాగా వచ్చి సెల్ఫ్ ప్రింట్ లాగా కూడా ఉంది. దానిలో అక్కడక్కడ ఇదిగోండి పైన ఇలా ఈ ప్రింట్ వచ్చింది, కింద అట్లా లోటస్లు, మళ్ళీ పైన వచ్చిన ప్రింట్ ఇక్కడ. అంటే ఇవన్నీ కూడా కొంచెం డిజైనర్ స్టైల్ శారీస్ కాబట్టి ప్రింట్ మొత్తం అంతా ఒకేలాగా ఉండకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. డార్క్ పీచ్ కలర్ అండి, కలర్ కాంబినేషన్ అయితే భలే ఉంది. మల్టీ కలరు డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండి. వాటర్ కలర్స్ హ్యాండ్ పెయింట్ స్టైల్లో ఉన్నాయి పువ్వులు అయితే. అలాగే డార్క్ మెరూన్ కలరు చిన్న బోర్డర్, దానిలోనే గోల్డ్ జరీ ఒక 1 ఇంచ్ వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్. ఎంత చిన్న పువ్వులో చాలా క్యూట్గా ఉన్నాయి. బ్లౌజ్ అదే. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ట్రైబల్ ఉమెన్స్ లాగా ఫేస్ ఇచ్చారండి, 2 ఫేస్లు, మిగిలిన కట్ అయిపోయాయి. ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారో చూడండి. చాలా బాగా డిజైన్ చేశారండి. ప్రింట్ అయితే చాలా చక్కగా ఉంది. పళ్ళులో బ్లౌజ్ చూపించమ్మా, శారీ టర్న్ చేద్దాం. అదిగోండి బ్లౌజ్. కొబ్బరి చెట్లు లాంటివి. శారీ అంతానేమో ఈ విధంగా ఉంటుందండి. కొంచెం షేడెడ్ లాగా వస్తుంది. ఆ షేడెడ్ లాగా వచ్చిన దానిలోనే సెల్ఫ్ ప్రింట్ అండ్ కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ కూడా ఉంటుంది. కలర్ అయితే కొంచెం బ్రౌన్స్ అట్లా మిక్స్ చేసినట్టుగా, షేడెడ్ కదండి, ఒకటే రంగు లేకుండా అలా ఉంది. ఈ శారీకి బోర్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇట్లా చూడండి, ఈ కలర్స్ లైన్స్ లాగా ఇచ్చారు. దానిపైన వచ్చేసి ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్. పింక్ కలర్ అండి, రాణి పింక్లో తేట రంగు పైన మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. పళ్ళు కానీ శారీ కానీ మొత్తం ఇలాగే ఉంటుందండి, సెపరేట్ పళ్ళు ఏముండదు. బోర్డర్ ఏమో ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ వస్తుంది. ఎడ్జ్లో కూడా పింక్ కలరే, ఆ బోర్డర్ పైన క్రీమ్ కలర్ ఫ్లవర్స్తో చిన్న బోర్డర్ లాగా వచ్చింది. ఇదేమో బ్లౌజ్ అండి, శారీ కలర్ బ్లౌజే వస్తుంది, చిన్న చిన్న పువ్వుల ప్రింట్తో. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఇది సెపరేట్ పళ్ళు లేదు కదా, ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. ఇది ఇట్లా ఏంటంటే మీకు ఇక్కడ కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి అంతే డిఫరెన్స్. అది మనం ఇది సడన్గా చూసినప్పుడు ఇంకా పళ్ళు ఏం లేదు, మిక్స్ అయిపోయినట్టే ఉంటుందన్నమాట. అందుకని నేను అదే చెప్పాను, ఇక్కడ చిన్న ఫ్లవర్స్ ఇక్కడ పెద్ద ఫ్లవర్స్, అస్సలు తెలియదు సెపరేట్ పళ్ళు ఉందని. ఇదిగోండి శారీ అంతానేమో ఈ సైజులో ప్రింట్ ఉంటుంది. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ పైన వాటర్ కలర్స్తో పెయింట్ ఉంటుంది చూసారా అండి, ఆ స్టైల్లో ఉంది. గ్రీన్ పైన ఎక్కువ పింక్ అండ్ పీచ్ షేడ్స్తో డిజైన్ వచ్చింది. సెపరేట్గా పళ్ళు ఏం లేదండి, శారీలో డిజైనే కొంచెం పెద్దగా ఇచ్చారు అంతే. అలాగే 1 ఇంచ్ జరీ బోర్డరు. బ్లౌజ్ ఇక్కడ చూపించిన క్లియర్గా తెలుస్తుంది. ఇదిగోండి బ్లౌజ్, శారీ కలర్ బ్లౌజే, అక్కడక్కడ చిన్న బుటీల్లాగా పెయింట్ ఇచ్చారు. పెయింట్ కాదు ప్రింట్, డిజిటల్ ప్రింట్. పెయింట్ స్టైల్లో ఉంది కదండి, అందుకని పెయింట్ అని వచ్చేస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. పైన బార్డర్ ఒకసారి చూపించాను.
ప్యూర్ కాటన్ కోటా పైన డిజిటల్ ప్రింట్ అండి. పిచ్వాయ్ స్టైల్ ప్రింట్ ఎంత అందంగా ఉందో చూడండి. ఎల్లో కలర్ పైన పళ్ళులో వచ్చేసి ఇలా ఫిగర్స్ వచ్చాయి. బోర్డర్లోనేమో లోటస్లో చక్కగా అలా క్రీపర్ లాగా బోర్డర్ వచ్చింది. అలాగే ఒక 1 ఇంచు జెరీ బోర్డర్ కూడా ఉంది. శారీ కలర్ బ్లౌజే స్మాల్ ప్రింట్తో వస్తుందండి. ఇదిగోండి, శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. పీచ్ కలర్ అండి. కలర్ అయితే భలే ఉంది. షేడ్ చాలా చాలా బాగుంది. ఇట్లా పీకాక్స్తో బోటు కొలంలో వెళ్తున్నట్టుగా ఉంది. ప్రింటెడ్ బోర్డర్ అండి. 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ ఏమో వస్తుంది శారీ అంతా. ఈ బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్లోనే చిన్న ప్రింట్తో బ్లౌజ్ వస్తుందండి. అదొకటేసి శారీ అంతా ఈ విధంగా వస్తుందండి. ఇదిగోండి, చూసారా ఎంత బాగుందో. భలే అందంగా ఉంది చీర అయితే. మావ్ కలర్ అండి. షేడ్ అయితే అద్భుతంగా ఉంది. పళ్ళులో వచ్చేసి ఇలా ఫిగర్స్ బోర్డర్ స్టైల్లో వచ్చిందండి. ఇది 2 వైపులా కూడా ఇలా ప్రింటెడ్ బోర్డర్, అట్లాగే గోల్డ్ జరీ బోర్డర్ కూడా ఉంది. బ్లౌజ్ చూపించమ్మా. శారీ కలర్లోనే స్మాల్ ప్రింట్తో బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతానేమో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది కలర్.